సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 156 మంది భవన నిర్మాణ రంగ కార్మికులు పోటీ చేయడం, అందులో కొంతమంది ఏకగ్రీవం కావడం కార్మిక రంగానికి గర్వకారణమని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఎన్ఆర్కేఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కార్మికులు ఇప్పుడిప్పుడే రాజకీయంగా చైతన్యపరులు అవుతున్నారని, గతంలో తాను ఎంపీ ఎలక్షన్లలో సైతం పోటీ చేసినట్లు గుర్తు చేశారు. 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీఎన్ఆర్కేఎస్ నాయకులు మల్లేశం, కనకయ్య పాల్గొన్నారు. 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గతంలో భవన నిర్మాణ కార్మికుల పక్షాన్నే నేను జిల్లా అధ్యక్షులుగా మెదక్ పార్లమెంటు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలలో మా భవన నిర్మాణ కార్మికులు వందలాది మంది వార్డు నంబర్లుగా, సర్పంచులుగా పోటీ చేస్తూ ఉన్నారు. నిన్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్రపల్లె గ్రామంలో మా భవన నిర్మాణ కార్మికుడు పరశురాములన్న గారు ఏకగ్రీవంగా అవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 3 విడతల్లో ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ 3 విడతల్లో మన భవన నిర్మాణ కార్మికులు 14 రంగాల కార్మికులు మన నిలబడ్డటువంటి కార్మికులను గెలుపు దిశగా తీసుకుపోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 రంగాల కార్మికులకు మా గౌరవ అధ్యక్షులతోటి, మా సిద్దిపేట టౌన్ అధ్యక్షులతోటి, జిల్లా కమిటీ పెద్దలతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వారందరూ గెలుపు దిశగా మన కార్మికుల ఓట్లు కార్మికులు వేసుకుంటే ఖచ్చితంగా గెలిచే దిశగా పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా కూడా మా భవన నిర్మాణ కార్మికులము ముందంజలో ఉండి పోరాడాలని చెప్పి, పోరాడితే పోయేదేం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యము సఫలం కావడానికి ఒక వింత ఉంది. ఇంతకన్నా ముందు మన సంథింగ్ కానీ, సుతారి కానీ ఈ 14 రంగాల వర్గాల కార్మికులు ఎవరు కానీ అసంఘటితంగా ఉండే, ఇప్పుడు ఏకటితం అయింది కాబట్టి ప్రతి వారు కూడా ప్రతి గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా ప్రతి దానికి పోటీ చేసి వాళ్ళు గెలుపు దిశగా పోవాలి. ఇతరులు కూడా ఈ కార్మికులు ఎవరైతే ఓటు వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించి తోటి వారితో కూడా సహకరించుకొని గెలుపు దిశగా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది మంచి శుభ తరుణము.